నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఎంవి శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాల గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం రకరకాల బొమ్మలంటూ పెడుతూ ఉంటారండి, హ్మ్. జంతువులకి సంబంధించి. హ్మ్. అయితే ఇంట్లో అలంకరణ కోసం ఎలాంటి బొమ్మలు ఉంచితే మంచిదంటారు? ఎలాంటి బొమ్మలంటూ ఉంచకూడదంటారండి? మంచి ప్రశ్న. ఇంటి అలంకరణలో ఈ మధ్యకాలంలో చిత్రపటాలు అనవచ్చు, జంతువుల బొమ్మలు అనవచ్చు, అలంకరణలు రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు అలంకరణలు కూడా చాలా తేడాలు కనబడుతున్నాయమ్మా. అవునండి. గతంలో ఉన్న మేము చూసిన అలంకరణలకు ఇప్పుడు ఏదున్నా మొత్తం మీద 2 బెడ్‌రూము, ఒక కిచెను, ఒక డ్రాయింగ్ రూము ఇట్లా ఇంతవరకే వచ్చినాయి కదా! హ్మ్. అయితే మనకున్నంతలో అలంకరణలు చేసుకోవడం గానీ, అలంకరణలు అంటే పటాల పరంగా చెప్పినట్టయితే, ఏ చిత్రాన్ని చూసినా మనస్సుకు ప్రసన్నమయ్యేటట్టుగా ఉండవలసినటువంటి బొమ్మలే మనం అలంకరణలో పెట్టుకోవాలి. అన్ని దేవతల బొమ్మలలో కూడా ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు. ఏదో ప్రహ్లాదుడు అది వాళ్ళ ఉంటాయి కదా! కొంత అవును. భీకరమైన నరసింహస్వామి మనకొద్దు. ప్రశాంతంగా ఉన్న నరసింహస్వామి హ్మ్. బొమ్మను పెట్టుకోవచ్చు. కాళి కూడా భీకరమైన కాళి మనకు పనికిరాదు. హ్మ్. ప్రశాంతంగా ఉన్నటువంటి, ప్రసన్నంగా ఉన్నటువంటి అయితే ఇవి గూడా ఈ పటాలు, ఈ చిత్రణలు 3 మనకున్నటువంటి ఇంటిలో 3 భాగాలకు ప్రత్యేకత ఉంది. ఒకటి దేవత మందిరంలో ఉండవలసినటువంటి బొమ్మలు. 2 ఇతరులు వస్తే ఎక్కడైతే కూర్చుంటారో అంగడం ఆ ప్రదేశంలో ఉండవలసినటువంటి అలంకరణలు. ప్రత్యేకంగా భార్యాభర్తలకు అనుకూలంగా ఉన్నటువంటి గదిలో ఉండవలసిన బొమ్మలు. ఈ విధంగా మనం 3 రకాలుగా డివైడ్ జేసుకోవాలి. హ్మ్. భోజనశాలలో కూడా తక్కువ అలంకరణే ఉండాలి. ఆ భోజనశాలలో కూడా జుగుప్సాకరమైనటువంటి తింటుంటే ఏదో భయమయ్యేటట్టు బొమ్మలు కూడా పెట్టుకోకూడదనే ఉన్నది. హ్మ్. భోజనం డైనింగ్ టేబుల్. అయితే దీంట్లో జంతువుల విషయంలోకొస్తే ఈ మధ్య కాలంలో సరే ఈ వాస్తు ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి గదా! వాస్తు అనేది నా దృష్టిలో ఎవరికి ఎక్కడ ఏ యోగంలో ఎలా ఉండాలనో అలా ఉన్నవాడికి అలాంటి ఇల్లే దొరుకుతుంది. అవును. వాస్తు శాస్త్రంలో ఒకటే ఒకటుంది. నాకు పనికిరాని సూత్రం నీకు పనికొస్తదమ్మా. హ్మ్. నీకు పనికిరాని సూత్రం నాకు పనికొస్తది. ఎవరో ఇల్లు ఆ ఇల్లుని భర్తీ చేయాలి. అది నాకు వాస్తు అది పనికి రాకపోవచ్చు గానీ అందరికీ అయితే దీంట్లో నైసర్గిక వాస్తు క్షేమంగా ఉండాలి. ప్రత్యేకమైన వాస్తు వారి వ్యక్తిగత యోగాలను బట్టి ఉంటుంది. హ్మ్. అలాగే నవగ్రహ బొమ్మలు ఇల్లు కూడా నవగ్రహాలకు సంబంధించినవి కూడా ఉండకూడదనే ఉంది. అయితే దీంట్లో ఇంకొకటి చెప్పడం ఏంటంటే మత్స్య యంత్రానికి వాస్తుకు సంబంధం బాగా ఉంది. హ్మ్. చేప బొమ్మ పెట్టుకోవచ్చునా? బొమ్మ వరకు పెట్టుకోమంటాను గానీ అక్వేరియం పెట్టొద్దని నేను అంటాను. హ్మ్. సజీవంగా ఉన్నటువంటి చేపల పెంపకం మాత్రం ఇంటి అందు పనికిరాదు. కొంతమంది హాబీగా పెట్టుకుంటారు గానీ హ్మ్. అది పనికిరాదు. తర్వాత ఆ మత్స్యం గూడా జంట మత్స్యాలై ఉండాలి. ఒక్కటి ఒకటే ఉండకూడదంటారు. కాకుండా అట్లా అడిపోయే బొమ్మలుంటే ఆ మత్స్యం వరకు పెట్టుకోవచ్చు. అంటే హ్మ్. ఒక సముద్రంలో ఉన్నట్టుగానో అట్లా ఏదన్నా ఉంటే. తాబేలు బొమ్మలు కూడా కొన్ని పెట్టుకుంటున్నారు కొంతమంది. అవునండి. డే టేబుల్ మీద పెట్టుకుంటున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకుంటున్నారు. ఈ తాబేలుకు సంబంధించింది ఏదన్నా ఉంటే నేను కేవలం దేవతార్చనకు సంబంధించిన దాంట్లో పెట్టుకోమని చెప్తాను. తాబేలు బొమ్మ, మత్స్యం బొమ్మ. కొంతమంది గోమాత బొమ్మలు గూడా పెడుతున్నారండి. అది గోమాతకు ఎంతవరకు? సంబంధించిన విషయంలో మీరెక్కడైనా పెట్టుకోవచ్చు. హ్మ్. పసిపిల్లలు కూడా రంజింపజేసేటువంటి కొన్ని బొమ్మలు. బొమ్మలు, తర్వాత ఈ రాధాకృష్ణులకు సంబంధించినటువంటి బొమ్మలు, చంటి పిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు, ప్రత్యేకంగా ఈ భార్యాభర్తలకు సంబంధించిన దాంట్లో ఉండవచ్చు. హ్మ్. అక్కడ మాత్రం భీకరమైన బొమ్మలు ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఇంటి ముందరనే గణపతి బొమ్మను పెట్టుకుంటారు. ఎందుకు పెట్టినవా ఈ గణపతిని అంటే దిష్టి పరిహారార్థం. అంటే ఈ గణపతిని మన దిష్టి అనుకుంటాడాయన. హ్మ్. అది వాస్తులో వెర్రితలలు వేసి పెట్టుకుంటున్నారు గానీ, అది పనికిరాదు. ఏ బొమ్మ పూజనీయమైనటువంటి బొమ్మ ద్వారానికి అటువైపు గాని, ఇటువైపు గాని, వాటకి ఉంచకూడదు. ముందర గాని పనికిరాదు. స్వాస్తిక్ గుర్తుపెట్టుకోండి. స్వాస్తిక్ గుర్తుపెట్టుకోండి. శుభంగా ఉండేటువంటి గుర్తులను పెట్టుకోవచ్చు. జలాశయాలకు సంబంధించిన అక్వేరియంస్ ఇవన్నీ అయితే లోపల ఎక్కడా పనికిరావమ్మా. అట్లా చిత్రపటాల విషయంలో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్ని అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమిటంటే ప్రకృతిని రంజింపజేస్తున్నాం గదా! ప్రకృతితో మనం పరవశించబోతున్నాం గదా! అని ఏదో రకరకాలుగా అనుకుంటారు గానీ,
అది ఎల్లవేళలా కూడదు. గృహ సముదాయంలో గృహానికి ఏ వస్తువు ఎంత దూరంలో ఉండాలని కూడా ఉంది. ఏ చెట్టు ఎంత దూరంలో ఉండాలి, పొద్దున్నే లేవగానే ఏ చెట్లు చూడాలి, చూడని చెట్లు ఏమిటి, ఇంటికి ఏ భాగంలో ఏ చెట్లు ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మనకు. పర్టికులర్గా అయితే ప్రత్యేకంగా ఈ బొమ్మల విషయంలో, చిత్రపటాల విషయంలో మనస్సుకు ప్రసన్నత కలిగించేదే తప్ప పిల్లలకు కానీ మనకు కానీ భయంకరమైనటువంటివి పెట్టుకోవడానికి వీలు లేదు. తర్వాత ఈ పెద్దలకు సంబంధించినవి కూడా పెట్టుకుంటారు కొంతమంది. పెద్దలకు సంబంధించింది కూడా పెద్దగా ప్రదర్శన చేయవలసిన అవసరం లేదమ్మా. అది దానికి ఒక ప్రత్యేక భాగంలో పెట్టుకోవాలి. అది కూడా ఇంటికి పడమటి భాగంలో కుటుంబ సభ్యులు అందరు కూర్చోగలిగిన ఉండగలిగిన దాంట్లో పెట్టగలగాలి తప్ప అది కూడా ఆవరణలో పెట్టేటిది కాదు. కొంతమంది పెద్దల ఫోటోలు తీసుకొచ్చి దేవతా మందిరంలో పెడతారు, అక్కడ కూడా కూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మాకు బాగా పరిచయం ఉన్న ఇంట్లో ఓ మనవడు తాత ఫోటో ఉంటుంది అక్కడ. వాడు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆ తాత ఫోటోకు బొట్టు పెడతాడు, పూలు పెడతాడు, ఏదో దండం పెడతాడు. వాడు దండం పెట్టిన వారం రోజుల లోపల వాళ్ళకు సంబంధించిన ఎవడోడు పోతుంటాడు. నేను ఇట్లా 3-4 సార్లు చూసిన, అరే నువ్వు అట్లా చేయకరా, పూజలు చేయకరా, అట్లా పనికి రాదు అది. ఇప్పుడు అదేదో మహాళయ పక్షాలని 15 రోజులు మనం పెద్దల రోజులని పెట్టుకున్నాం, అది వేరు. అది నేను బంద్ చేయించిన. అంటే ఒక సెంటిమెంట్ నాకు అట్లా కనిపించింది అది. కాబట్టి అవి ఎప్పుడు అంటే వాళ్ళ తిథులకు సంబంధించిన రోజునే మనం దాన్ని ప్రత్యేకంగానే ఎప్పుడు కూడా కూడదని ఉంది. ప్రత్యేకంగా కొందరు తట్టుకోలేరు మరి, ఇట్లా కూడా ఉంటుంది. కాబట్టి మరీ పూర్ణ వయస్సుతో చనిపోయిన వాళ్ళ బొమ్మలు ఏం పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ అకాల మరణాలు చెందినటువంటి వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకోవడం కూడదు. అవి ఎక్కడ ఉంటే దాపరికంగా పెట్టుకోవాల్సింది. ఇట్లా ఉంటాయి అమ్మ కొన్ని. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు.